మన ఇండియా ఇజ్జత్ మొత్తం తీసేశారు. యెస్. ఇండియా ఏఐ సమ్మిట్ మొన్న ఢిల్లీలో జరగడం జరిగింది. సో, అక్కడ టాప్ లీడర్స్ కానీ, టాప్ ఇన్నోవేటర్స్ కానీ, సో వాళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదొక మనకి మంచి ఛాన్స్ మన ఇండియా టెక్నాలజీలో ఎంత ముందుందనేది అక్కడ మనం ప్రెజెంట్ చేయనికి. కానీ అక్కడ గల్గోటిగా యూనివర్సిటీ అక్కడ ప్రొఫెసర్ నేహా సింగ్ అక్కడికొచ్చి మన ఇండియా ఇజ్జత్ మొత్తం తీసేసింది. సో, అక్కడ వాళ్ళు చైనా నుంచి ఒక డాగ్‌ని వాళ్ళు యూనిటీ గోట్ 2 ఆ డాగ్‌ని వాళ్ళు మొత్తం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని, ఆ డాగ్ మొత్తం సెన్సార్స్ మొత్తం సేమ్ బాడీ డిజైన్ మొత్తం సేమ్ టు సేమ్ జస్ట్ అక్కడ స్టిక్కర్ ఒకటే వాళ్ళు మార్చడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు దగ్గర 350 crores పెట్టి ఏఐ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. ఇంత హ్యూజ్ ఇంత చెప్పారు కదా, మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా టీం మొత్తం దిగిందనమాట. దిగిన తర్వాత దాని గురించి బాగా రీసెర్చ్ చేసి అది చైనాలో ఉన్న యూనిటీ గోట్ 2 అదొక ఏఐ డాగ్ అనమాట. దానివల్ల ఇప్పుడు మన సోషల్ మీడియా మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. మొత్తం ఇండియా ఆ పరువు మొత్తం తీసింది. దీన్ని మళ్ళీ వాళ్ళు సారీ చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే, సో అక్కడ మనం నార్మల్గా అక్కడ మిస్‌కమ్యూనికేషన్ అయిందని అక్కడ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ఒక ఆయన ముందుకొచ్చి చెప్పడం జరిగింది. కానీ అదే యూనివర్సిటీ వాళ్ళు మొత్తం అఫీషియల్‌గా ఒకటి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమి ఇచ్చారంటే మొత్తం నేహా సింగ్ మీద తోసేయడం జరిగింది. ఎలా తోసేసారంటే అక్కడ నేహా సింగ్ అనే హెచ్ఆర్ ప్రొఫెసర్ ఆమెకి టెక్నాలజీ మీద ఏం తెలీదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అది ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్. వాళ్ళ దగ్గర 350 crores ఇన్వెస్ట్ చేశారని అంటారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో అక్కడ హెచ్ఆర్ రిప్రజెంటేటివ్‌ని హెచ్ఆర్ ప్రొఫెసర్‌ని ఎలా పెడతారు వాళ్ళు? అదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు పెట్టారు? దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇక్కడ రంగంలో దింపి ఆ సమ్మిట్లో వాళ్ళ స్టాల్ మొత్తం రాత్రికి రాత్రి తీసేయడం జరిగింది. అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. సో వాళ్ళు ఏదైతే ఒక తప్పు చేశారో దాన్ని వాళ్ళు సారీ చెప్పకుండా ఇలా కవర్ చేస్తే సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అందరి ముందు ఇండియా పరువు మొత్తం కొంచెం పోయిందని చెప్పుకోవచ్చు. ఇలా జరిగిందనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటే మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.